అండి. ఒక్కొక్కసారి హడావిడిగా ఉండే వంటలే చాలా బాగా కుదురుతాయి కదండి, మంచి టేస్ట్గా సింపుల్గా. ఈ విధంగా చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చూడండి ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉంటుందో. బిర్యానీ చేసే ముందు అన్నీ రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత బిర్యానీ సరుకులన్నీ వేసుకోవాలి. ఆకు, చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, జాపత్రి, జాజికాయ, అలాగే జీడిపప్పు. నేను జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోండి, నేనైతే వేయట్లేదు. వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగనివ్వకూడదు. ఒక 50% వేగిన తర్వాత ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. ఒక 4 స్పూన్లు పెరుగు యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇది జీలకర్ర, ధనియాలు, గసగసాలు, నూరిన ముద్ద యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కూడా ఇప్పుడు వేస్తేనే టేస్ట్గా ఉంటుంది, అందుకని కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. పెరుగులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు వేయించుకొని ఇలా వేగిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ అలాగే మామూలు రైస్ కూడా తీసుకున్నాను. అలా నాకు 4 గ్లాసులు అయింది రైస్. 4 గ్లాసులకి నేను 7.5 వాటర్ తీసుకున్నాను. 7.5 గ్లాసులు వాటర్. ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. బిర్యానీలో సాల్ట్ అలాగే ఆయిల్ కరెక్ట్గా ఉంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి నేను రైస్ యాడ్ చేస్తున్నాను. ఆ విధంగా మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకుని ఒకసారి గరిటె పెట్టి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులోనే నేను వీడియో తీయలేదు కానీ ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ వేపి దీనిపైన నేను యాడ్ చేసుకున్నాను. పక్క చికెన్ కర్రీ అనుకుంటున్నాను. టేస్టీ బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.